హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సుగ్నాష్ శైలు ఫ్రమ్ విశాఖపట్నం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నిన్నైతే నాకు చాలా కాల్స్ వచ్చాయి. మేడం బరువు ఎలా తగ్గాలి? మేము చాలా డైట్లు చేస్తున్నాం, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం కానీ మేము తగ్గలేకపోతున్నాం. మరి ఏ విధంగా చేస్తే తగ్గుతాం? ఇంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా తగ్గొచ్చు, నేను చెప్తాను. కానీ అన్నిటికన్నా ఫస్ట్ 20% వర్కౌట్, 80% న్యూట్రిషన్. మీరు జిమ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, మీరు చాలా చాలా మెసేజ్లు చేస్తారు, అవన్నీ వాటిని బట్టి నేను మాట్లాడుతున్నానండి. జిమ్ చేయండి, యోగా చేయండి, మీరు ఇంకా ఏ వర్కౌట్స్ చేయాలో అన్నీ చేయండి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇడ్లీ దోశలు చక్కగా తినండి. తింటారా? ఓకే. ఒక జిమ్లో అయినా వాకింగ్లో అయినా మీరు 250 క్యాలరీసే ఖర్చు పెట్టారు అనుకోండి. ఇడ్లీ వడ దోశల్లోనే ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఒక 600 క్యాలరీస్ ఉంటాయి. అంటే మీరు అక్కడ వాకింగ్ చేసి చక్కగా ఇడ్లీ దోశలు తినేస్తుంటే అక్కడికక్కడ సేమ్ సేమ్. ఓకే. మరి ఇంక మీరు బరువు ఎలా తగ్గుతారు? మధ్యాహ్నం చక్కగా లంచ్ చేసేస్తున్నారు, ఈవినింగ్ మరలా చక్కగా తింటున్నారు. దానివల్ల బరువు ఎలా తగ్గుతారు చెప్పండి? అంటే 20% వర్కౌట్తో పాటు 80% గుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. అంటే పోషకాహారం తీసుకోవాలి. ఆ పోషకాహారం ఎలా అంటే చాలా ఉంటే అవన్నీ వెతుక్కొని మీరు పెట్టుకొని తినే అవసరం అంటూ ఉన్నది అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. ఓకే. సో న్యూట్రిషన్లోని 224 క్యాలరీస్ మాత్రమే చక్కగా కలుపుకొని మనం షేక్ తీసుకున్నాం అనుకోండి, మీ క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి. మీరు జిమ్ వాకింగ్లు చేయకపోయినా 2 పూట్ల షేక్ తాగండి, చక్కగా తగ్గుతారు. మంచి పర్సనాలిటీ వస్తుంది, ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు, మంచి కలర్ వస్తుంది. ఓకే. మీరు అసలు ఏ డైట్లు చేయవలసిన అవసరం కూడా ఉండదు. షేక్తో పాటు 20% లైట్ వర్కౌట్ చేసుకున్న హ్యాపీ. ఓకే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? మరి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి, మీ డీటెయిల్స్ సెండ్ చేయండి. దాన్ని